హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు హరితాస్ హోమ్. నేను మీ హరిత. ఈరోజు నేను ఇన్స్టెంట్ దోశ రుబ్బు చేశానండి. చాలా చాలా బాగుంటుంది. సో ఏంటంటే దీనికి కావాల్సిన ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్ చాలండి. మనకి మినపరుబ్బు లేనప్పుడు, ఇడ్లీ రుబ్బు లేనప్పుడు, ఎవరైనా రిలేటివ్స్ మనకి వచ్చిన ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసి పెట్టవచ్చండి. దీనికి బియ్యం పిండి 1 కప్పు తీసుకోవాలి, 1/2 కప్పు శనగపిండి, కొంచెం పెరుగు, అలానే ఒక బంగాళదుంప తొక్క తీసి ముక్కలు కోసుకొని ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసి మెత్తగా చేసుకోవాలండి. మనకి కొంచెం కలర్ కోసమని నేను 2 ఎండుమిర్చి వేడి నీటిలో నానబెట్టి అవి కూడా వేసుకున్నాను. ఇలాగ వస్తుందండి రుబ్బు కన్సిస్టెన్సీ. వచ్చాక అందులో మనం కొంచెం బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ వేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్నాక నెక్స్ట్ ఇలా పెనం రెడీ చేసుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం ఆనియన్తో ఇలా రుద్దుకొని ఇప్పుడు మనము 5 మినిట్స్ పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఆ రుబ్బును తీసుకొచ్చి ఇలా వేయాలండి. పెనం మీద వేసుకొని మినపరుబ్బు కన్నా ఇంకా మనకి పేపర్ దోశ కావాలన్నా తిక్కుగా తిన్నుగా ఎలా కావాలంటే అలా వస్తుందండి చక్కగా. నేనైతే ఈ విధంగా వేసుకున్నాను. చాలా చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చింది. పిల్లలు కూడా ఇంకా కావాలన్నారు. సో ఈవినింగ్ పూట పిల్లలు స్కూల్ నుండి రాగానే బయట ఈ సమోసాసు ఇలాంటివి ఏమీ కొనివ్వకుండా చక్కగా ఇలాగే చేసి పెట్టి దానికి చట్నీ మన ఇన్స్టెంట్గా ఏమైనా చట్నీ ఉన్నా లేదా నిల్వ పచ్చడి టమాటా ఆవకాయతో అయినా తినొచ్చు. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. కలర్ కూడా ఈ విధంగా ఉంటుందండి దోశ. చాలా చాలా క్రిస్పీగా వచ్చింది. సో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. సో మీరు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. దీనికి నేను కొబ్బరి చట్నీ కానీ లేదా పల్లి చట్నీ చేయొచ్చు. పల్లి చట్నీ ఇలా ఈ విధంగా చేసుకొని ముద్దగా చేసుకోవాలండి. పల్చగా కంటే ముద్దగా చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఈరోజే నేను చేశాను, చాలా బాగా వచ్చింది. నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అందుకే. సో మీరు కూడా ఎలా వచ్చిందో చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి.